నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బయ్యారం మండల శివారు అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య. కోడూరు మండలంలో నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ కలిగినటువంటి పోలీస్ అధికారి వీరాంజనేయులు బండే శ్రీనివాసరావు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్లోని గ్లెనిగల్స్ అవేర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కరుణ్కర్ రెడ్డి పర్యవేక్షణలో 5K వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లింగోజేగూడ కార్పొరేట్ సంస్థకు చెందిన శ్రీ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ పూలా, డాక్టర్ ప్రభుచరణ్ మరియు గ్లెనిగల్స్ అవేర్ హాస్పిటల్ కన్సల్టెంట్ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయని, మరిన్ని సమస్యలను నివారించడానికి ముందస్తుగా గుర్తించడం ముఖ్యమని వైద్యులు తెలిపారు. గ్లెనిగల్స్ అవేర్ హాస్పిటల్ 999కి కిడ్నీ హెల్త్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. డయాబెటీస్, బీపీ, కాలేయ వ్యాధులు మరియు 40 ఏళ్లు పైబడిన వారు ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈరోజు మనము ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మనం మార్చి నెలలో 2వ గురువారం రోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటాము. ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి మన ఆహార అలవాట్ల వల్ల, తర్వాత మన డయాబెటీస్, హైపర్టెన్షన్ అనేది ఇన్సిడెన్స్ ఎక్కువ పెరగడం వల్ల మన కిడ్నీ రకమైన ఇబ్బందులు కానీ, కిడ్నీ జబ్బులు కానీ ఎక్కువవుతున్నాయి. సో మనకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ప్రపంచమంతా నిర్వహిస్తున్నారు. ప్రతి హాస్పిటల్లో ప్రపంచమంతా నిర్వహిస్తున్నాము. సో వాళ్ళకి ఏంటంటే మనకి కిడ్నీ స్టోన్స్ వల్ల కానీ, ప్రోస్టేట్ వల్ల కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, డయాబెటీస్ కంట్రోల్ లేకపోయినా, హైపర్టెన్షన్ కంట్రోల్ లేకపోయినా కూడా మనకి కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాని నుంచి ఏమైనా మన కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళడము, పేషెంట్స్కి మన డయాలసిస్ వెళ్ళడం, తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రిక్వైర్మెంట్ రావడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనకి ముందు జాగ్రత్తగా మన డయాబెటిక్, హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తగానే మనకి టెస్టులు చేయించేసుకుని క్రియాటిన్, సింపుల్ టెస్టులు, సీరం క్రియాటిన్ కానీ, యూరిన్ ఎగ్జామినేషన్స్, యూరిన్ ప్రోటీన్, దాని ద్వారా మనకి కిడ్నీ ఫంక్షన్ సంబంధించిన ఇబ్బంది ఉంటే మనకి ఇమీడియట్ తెలుస్తుంది. సో మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మనకి ఇనిషియల్ స్టేజ్లోనే మనము కిడ్నీ జబ్బుల్ని తగ్గించవచ్చు. సో ఈ రకమైన అవగాహన కల్పించడం కోసము మన హాస్పిటల్ తరఫున ఈరోజు మనము 5K వాకథాన్. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మచిలీపట్నంలో జరిగే యువత పోరు కార్యక్రమానికి వివిధ హోదాలలోని ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ శ్రేణులతో కలిసి పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి, వారి తనయులు, యువ నాయకులు సింహాద్రి వికాస్, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి ర్యాలీగా వెళ్లి కృష్ణా జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన అవనిగడ్డ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు, వారి తనయులు, యువ నాయకులు సింహాద్రి వికాస్. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు, పెడన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఉప్పాల రాము, పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర డాక్టర్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోసుల శివభరత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ యువత, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. మిగిలిన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి 15 పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు. ఇప్పుడు ఎవరు చెప్పినా జగన్ గారి గురించి, ఇప్పుడు పరిపాలనలో ఉన్న ముఖ్యమంత్రి గారి గురించి కంపారిజన్ చేసి చెప్తున్నారు. ఒక్క నిమిషం, నేను కూడా మొన్న విన్నా. దగ్గుపాటి వెంకటేశ్వర ఆయన తోడలుడు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు రాజ్యసభలో ఉన్నారు. 25 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 35 సంవత్సరాలు కనుమరుగైపోయాడు ఆయన ముందు. దాంతోపాటు ఇంకోటి కూడా జరిగింది. ఈ మధ్య ఆయన ఏదో పుస్తకం రాశాడంట. ఆ పుస్తకం గురించి ఒక సభ పెట్టారు. ఆయన భార్య అందరూ ఆ సభలో కూర్చుని ఉన్నారు. కూర్చుండగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా
ఈయన ఎప్పుడు రైటు నేను ఎరకను, ఈయనే రాశాడా ఎవరితోనో రాయించాడా అని అడిగాను అన్నాడు. అంతటితో అయితే పడలా. ఏం చేస్తావా అంటే పొద్దుటి పూట బ్యాడ్మింటన్ ఆడతాడు, మధ్యాహ్నం పూట పేకాటాడు వస్తాడని చెప్పాడు. మీరు ఇందులో ఏం అర్థం చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవ్వరూ బుల్లెట్ దించవసరలా, చంద్రబాబు నాయుడు గారే దించుతాడు. ఎప్పుడూ మోసం చేసే బుద్ధి ఆయింది. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం, రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకి ఏ రకమైన వాగ్దానాలు ఇచ్చి నిలబెట్టుకుని చేశాడో దానికి 3 అడుగులు ముందుకేస్తానని 100 అడుగులు ఆర్థిక సంపన్నులు లెక్క చేయకోకుండా నేను పేదవాడి కోసమే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తానని చెప్పి పేదలందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే కాంట్రాక్టర్ని, డబ్బులు ఉండవాళ్ళని అందరినీ పోగేసుకుని 2 కులాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అభిమానుల సమక్షంలో పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కటింగ్ చేసిన సతీష్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అమలాపురం కలెక్టరేట్ కి భారీ ర్యాలీగా తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో విధి నిర్వహణలో నిజాయితీతో క్రమశిక్షణతో నిబద్ధతతో వ్యవహరించిన పోలీసు అధికారి లంకోజీ వీరాంజనేయులు అని వీరు కోడూరు పోలీస్ స్టేషన్లో పనిచేసినంత కాలం ఎంతటి క్లిష్టమైన కేసైనా ఎంతో చాకచక్యంగా పరిష్కార మార్గాన్ని చూపించేవారని, ప్రజలందరితో ఒక పోలీస్ అధికారిలా కాకుండా ఒక స్నేహితుడిగా మెలిగేవారని, అలాంటి వ్యక్తి 37 సంవత్సరంలో పోలీస్ శాఖకు సేవలందించి నేడు పదవి విరమణ చేయుచున్న సందర్భంగా నేడు ఈ సున్నాల సభ జరుపుకోవడం ఎంతో సంతోషకర విషయమని, ఇక మిగిలిన శేష జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కోడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు బండే శ్రీనివాసరావు అన్నారు. కోడూరు పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ చేసిన లంకోజీ వీరాంజనేయులు గారికి జరిగిన సన్మాన సభలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో వీరితో పాటు పలువురు పోలీసు అధికారులు మరియు రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు పాల్గొని రామాంజనేయులు దంపతులకు దుస్సాలువాలు వేసి పూలమాలలతో సన్మానించారు. మన ఏఎస్ఐగా పనిచేసిన లంకోజీ వీరాంజనేయులు గారి పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవనీయులు మా డిఎస్పీ మేడం గారికి,
సిఐ గారికి, కోడు ఎస్ఐ గారికి, అలాగే వెంకట ఎస్ఐ గారికి కేసు వస్తుంది. ఆ కేసుని ఎట్టవటి రాజీ చేయాలనే ప్రయత్నం చేసేవారు. రాజీ కుదరపోతే అది ఏ పార్టీ, 3 పార్టీలు 4 పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి మాట వింటారంటే వాళ్ళకి ఫోన్ చేసి తమ్ముడు ఈ కేసుని ఈ మాట వింటారు, మీరు చేయండి అని చెప్పి చేయించేవారు. అలా కాకపోతే లోకల్ అదాలత్లో రాజీ కోసం ప్రయత్నం చేసేవారు. ఆయన ఈ 6 సంవత్సరాల కోడూరులో పనిచేసిన 6 నెలలు ఎదనగడ్డ వచ్చాను. ఆ తర్వాత మరలా గుడివాడ ట్రాఫిక్ బందర్ ట్రాఫిక్ వేయించుకున్నాను అనమాట. బందర్ ట్రాఫిక్ ఒక 3 సంవత్సరాలు, ఆ తర్వాత 2008 వరకు మరలా వెంకటేశ్వరరావు సపోర్ట్తో సిఐ గారు డ్రైవరు నాన్నగారు అడుగుడు కలజోడు పెట్టుకుని వెనకాల కూర్చున్నాడు, ఎర్రగా ఎత్తుకుంటాడు, అడుగు నిలబడ్డాడు చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం సిపిఎం పార్టీ బృందం ప్రజా సమస్యలను పరిశీలించింది. మువ్వ మండలం బద్ద రాయుడు తోటలో సుమారు 14 కిలోమీటర్ల పరిధి ఉన్న 30 కోడు మురుగు కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క జమ్మును రైతులతో కలిసి పరిశీలించారు. ఐలూరు పైప్ లైన్ ద్వారా పెద్ద రాయుడు తోట గ్రామస్తులకు త్రాగునీరు రావడం లేదని ఆందోళన చెందారు. కాజా పంచాయతీలో ఎంఎంపల్లెలో తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా జిల్లా పరిషత్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, దళితపేటలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మించాలని, ప్రతిరోజు కుళాయిల ద్వారా త్రాగునీరు వచ్చేలా చూడాలని గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శీలం నారాయణరావు, పార్టీ సభ్యులు చిగురుపల్లి సుబ్రహ్మణ్యం, పార్టీ సీనియర్ నాయకులు బత్తిన రామచంద్రరావు, దగాని రామయ్య, గోకపై మోహనరావు, పద్ద రాయుడు తోట గ్రామస్తులు ఎం బత్తిన కోటేశ్వరరావు, బత్తిన వెంకటేశ్వరరావు, మట్టా వెంకటేశ్వరరావు, బత్తిన శ్రీను మరియు ఎంఎంపల్లి గ్రామస్తులు గుంటూరు జోజి, పయ్యొద్దు లక్ష్మణుడు, నల్లభాయ్, అరవ రమేష్, కొప్పుల రాజు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ బృందం పద్దారాయుడు తోట మరియు కాద పంచాయతీలో వివిధ పేటల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా పద్దారాయుడు తోటలో నిడుమూలు మంత్రిపాలెం గ్రామం నుంచి వచ్చే ఉప్పైకోడు దాదాపు 14 కిలోమీటర్ల గురపడెక్కతోనూ మరియు తూటుకోడతో జమ్ముతో పూర్తిగా పూడిక ఏర్పడి ఉంది. దీని పరిధిలో 10,000 ఎకరాలు మురుగునీరు పారుదల కలిగి ఉంది. వెంటనే ఈ మురుగు కాలువను వెంటనే తవ్వించాలని రైతులు ఆందోళన చెందారు. అట్లాగే గ్రామంలో ఐలూరు నుంచి వచ్చే మంచినీరు పద్దారాయుడు తోట ప్రాసులకు అందట్లేదని, చాలా తాగునీటికి ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ విధంగా పట్లమాల బిల్లు గురించి అనేక సార్లు ఇచ్చామండి. రోడ్డు సమస్య ఇంతవరకు పట్టించుకోలేదు. తర్వాత డ్రైనేజీలన్నీ అట్టాగే ఉండిపోయినాయి. మురుకు నీటిలో పడి ఉంటున్నాం. మరి మంచినీళ్ళు సదుపాయం 4 రోజులకి రావట్లేదు, ఆగిపోతున్నాయి. కోతులు మహ్యం, చాలా ఇబ్బందులు పడిపోతున్నాం, ఇళ్ల మీద పడిపోతున్నాయి. అది మా సమస్య. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలలో బోయ వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, బోయ వాల్మీకులు విద్యలో గాని, ఉద్యోగాల్లో గాని, ఆర్థికంగా కానీ చాలా వెనుకబడిన ఉన్నారు. బోయ వాల్మీకులు పక్క రాష్ట్రాలైన కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలుగా గుర్తింపు పొందుతున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాలలో వారు ఇంకా వెనకబడిన జాబితాలలోనే ఉన్నారు. అందువల్ల వారికి చాలా అన్యాయం జరుగుతుంది. మా పార్లమెంట్లోనే అత్యధికంగా బోయ వాల్మీకి సోదరులున్నారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని వారి కోరిక మేరకు గత తెలంగాణ ప్రభుత్వం చెల్లప్ప కమిటీ వేశారు. ఆ కమిటీ చేసిన సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగింది. కావున తెలుగు రాష్ట్రాలలో ఉండే బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అరుణమ్మ అక్క గారు మాట్లాడిన విధానాన్ని కొనియాడారు. ఎల్లవేళలా బోయ వాల్మీకి సోదరులకు మేము మా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ప్రసంగించారు. ఈ సమావేశంలో నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్, నర్వ మాజీ సర్పంచ్ శ్రీ డాక్టర్ వెంకటేశ్వర్, చిన్న వెంకటన్న, సతీష్, నరసింహ, కోట్ల వెంకటన్న, నర్వ బూత్ అధ్యక్షులు బండి అయ్యలు, నరసింహ, కిష్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వాల్మీకి సోదరులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అరుణమ్మక్క గారి నాయకత్వం, కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వం, మన బూత్ అధ్యక్షుడు బండి గారి నాయకత్వం,
బూత్ అధ్యక్షుడు కిష్టారెడ్డి గారి నాయకత్వం, బూత్ అధ్యక్షుడు నరసింహ గారి నాయకత్వం. 3 బూతులైనా మాకు ఇక్కడ 3 అధ్యక్షులు ఉన్నారు. ఇక్కడ మన అధ్యక్షుడు ఈనాటి పాత్రికేయ మిత్రుల సమావేశంలో పాల్గొన్నటువంటి నర్వ మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి నరసన్నగౌడన్న గారు, నర్వ గ్రామ బూత్ అధ్యక్షులు వాల్మీకి ఐలు గారు, అదేవిధంగా ఎస్వి నరసింహ గారు, అదేవిధంగా కిష్టారెడ్డి గారు, మన వాల్మీకి సంఘం నుండి వచ్చినటువంటి పెద్దలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ ఈ పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య విశేషం ఏమంటే వాల్మీకి సోదరులకు దాదాపుగా ఒక 30-40 సంవత్సరాలుగా వాళ్ళకు చేతి వృత్తులు లేక, అంటే గతంలో కూడా ఉన్నాయి, మాకు రాజకీయ పరిజ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడనో దగ్గర పోయి పని చేయాలి తప్ప, అంటే ఉదయం నుంచి పని చేస్తే వాళ్ళకు పొట్ట గడుస్తుంది, లేదంటే లేని పరిస్థితి లోపల ఈ ఒక 6 నెలల నుంచి వాల్మీకులందరూ కలిసేసి మాకు కూడా ఏదో ఒకటి చేతి వృత్తులు పని కావాలి, మాకు ఏదో ఒక కులంలో కలిపితే మాకు కూడా ఒక పని ఉంటుంది, మేము ఏదైనా ఈరోజు కష్టపడితే ఉంటుంది, లేకుంటే లేదు. ఇప్పుడు నరసింహగౌడ్ అన్నాడు, ఏది ఉన్నా లేకున్నా మాకు సాయంత్రం కల్లా ఒక కళ్ళముతే వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మేమున్నాము, మాకు భూములు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి, రెడ్డి కులంలోకి ఉంటాయి. ఇప్పుడు అన్న ఉన్నాడు, వీళ్ళు సాలే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక మగ్గం వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వేరే కొంత తెలుగు వాళ్ళకు ఉన్నాయి, చేపలు పట్టాలని కొంతమందికి ఉన్నాయి. ఇట్లాంటి వివిధ కుటుంబులు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. ఒకరు బంగారం ఉన్నారు, ఒకరు కట్టెలు ఉంటారు, ఒకరు రాళ్ళు ఉన్నారు, ఒకరు కుండలు చేసేటోళ్ళు ఉన్నారు, ఒకరు ఎండి పనిముట్లు ఉన్నారు, ఒకరు రాయి పనిముట్లు ఉన్నారు. ఇట్లాంటివి ప్రతి ఒక్క కులానికి ఒక చేతి పనిముట్లు ఉన్నాయి కాబట్టి దానివల్ల వాళ్ళకు ఖచ్చితంగా కడుపు నింపుకునే అవకాశం ఉన్నది. మరొక వాల్మీకులకు మాత్రమే ఇది లేకపోవడము చాలా దౌర్భాగ్యం అనిపిస్తున్నది. అయితే ఎందుకు ఈ రకంగా వచ్చింది, వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఒక దగ్గర పని చేస్తే కానీ కడుపు నింపని పరిస్థితులలో వాళ్ళు మాకు కూడా ఒక ఎస్టీ జాబితాలో మమ్మల్ని కలిపినట్లయితే మాకు ఇంతవరకు ఏదైతే వెనుకబడి ఉన్నటువంటి మా తరాలు ఉన్నారో మాకు కూడా ఒక రిజర్వేషన్ల ప్రకారం అనుకోండి, ఒక చేతి వృత్తులు కూడా మాకు ఎస్టీ కులంలో ఏదైతే చేసుకుంటున్నారో ఆ వృత్తులు కూడా మేము చేసుకునే అవకాశాలు ఉంటాయి. మాకు కూడా ఒక రిజర్వేషన్ ప్రకారంగా మా పిల్లలకు కూడా భవిష్యత్తులో కొన్ని ఉద్యోగాలు వస్తామని చెప్పేసి ఒక ఉద్దేశంతో అన్నమ్మక్క గారిని కలవడం. మేడం గారు, మీరు ఏ రకంగా అయితే మా తెలంగాణ ముద్దు బిడ్డగా మహబూబ్ నగర్ పార్లమెంటుగా మీరు గెలిచిండ్రో మాకు అదృష్టంగా భావిస్తాం. మా యొక్క వాణిని పార్లమెంటులో మీరు వినిపించాలి. మా యొక్క వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో కలిసే విధంగా మీరు పార్లమెంటులో ప్రధానమంత్రి మోడీ గారికి మిగతా కన్సెంట్ మినిస్టర్ల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి వాళ్ళు కోరడం, తక్షణమే స్పందించి ఇది గతంలో అంటే దాదాపు 15-20 రోజుల కంటే ముందే వీళ్ళు కలిసిండ్రు. నిన్నటి నుంచే మనకు పార్లమెంటు సెషన్స్ స్టార్ట్ అయినాయి. మరి అందులో భాగంగానే ఓన్లీ వాల్మీకుల గురించే తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి తెలుగులో మాట్లాడదని చెప్పేసి స్పీకర్ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని మీ యొక్క వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీని కిలా వరంగల్ ఈద్గా కమిటీ సభ్యులు కలిశారు. రానున్న రంజాన్ పండుగ పురస్కరించుకుని కిలా వరంగల్ ఈద్గాను శుభ్రపరచాలని కమిటీ సభ్యులు కమిషనర్ ని కోరారు. ఈ సందర్భంగా ఈద్గా గ్రేవ్ యార్డ్ కమిటీ అధ్యక్షులు ఎంఏ జబ్బార్, ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా మాట్లాడారు. ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునే ప్రాంతంలో లైటింగ్, సౌండ్ సిస్టమ్, తాగునీరు, శానిటేషన్ సదుపాయాలు కల్పించాలని కోరారు. రంజాన్ వేడుకలకు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు విచ్చేస్తున్నారని అధ్యక్షులు ఎంఏ జబ్బార్ తెలిపారు. రంజాన్ నెల పురస్కరించుకొని ఈరోజు కమిషనర్ గారికి అధికారులను కలవడం జరిగినది. ఈ రంజాన్ నెలకు 30 రోజులు ముస్లిం సోదరులు అందరూ రోజా ఉండి ఇవాళ వాళ్ళు 31వ తారీఖు వచ్చే నెల ఈ మార్చి నెల 31వ తారీఖు పండుగ జరుగుతున్నది. దాని విషయంలో మేము కలరింగు, గోడలకు కలరింగు, ఇంకోటి క్లీనింగు, బల్దియా నుండి పాండాలు, ఇంకోటి చాందినీలు, వాటర్ సప్లై కల్పించాలని చెప్పి కమిషనర్ అధికారులను కలవడం జరిగింది. మా కమిటీ ఈద్గా కమిటీ తరఫున మేము దీని వినతి పత్రం ఇవ్వడం జరిగినది. మంత్రి గారి దృష్టి కూడా కలిపి వాళ్ళకు కూడా మేము పండుగ ఇన్వైట్ చేయడం జరిగినది. ఈరోజు మేము ముస్లింలం అందరం ఈ కాంగ్రెస్
గవర్నమెంట్ వల్ల మేము అన్ని సౌకర్యాలు కరెక్ట్ సహకరిస్తున్నారు. మంత్రి గారికి ధన్యవాదాలు. మేము కిలావరంగల్ ఈద్గా కమిటీ తరఫున మా యొక్క కమిటీ అధ్యక్షుడు ఎంఏ జబ్బార్ గారు, అలాగే నేను ఎండి చాన్ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల శివారు అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కూరం కనకయ్య విస్తృతంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి కారాడవిలో ట్రాక్టర్ పై కూర్చొని తులారాం ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. పాకాల వాగు నుండి నీటిని తులారాం ప్రాజెక్టు తీసుకువచ్చి బయ్యారం మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని అడవిలో ట్రాక్టర్ పై కూర్చొని సుమారు 8 కిలోమీటర్ల దూరం వెళ్లి తులారాం ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. తులారా ప్రాజెక్టు కట్ట పెంచితే సుమారు 1200 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించుతుందని చుట్టుపక్కల రైతులు బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి ఎమ్మెల్యే కూరం కనకయ్యకు వివరించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ మీ సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య కొనసాగింది. ఎమ్మెల్యే కూరం కనకయ్య వెంట బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉన్నటువంటి బయ్యారం మండలంలో తులారా చెరువును పరిశీలించడానికి వచ్చినాం. రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతాంగం మొత్తం కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ తులారం ప్రాజెక్టు సుమారు 2021లో నిర్మాణం చేసుకొని ఆనాటి ఎస్టిమేట్ ద్వారా 1200 ఎకరాలకు నీరు ఇవ్వాలని చెప్పి, రైతులకు ఇవ్వాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిర్ణయించడం. కానీ అరకొర నీళ్లతో రైతాంగానికి నీరు అందించే పరిస్థితి లేదు ఈనాడు. సుమారు ఒక 600 ఎకరాలకే అరకొర నీళ్లతో ఒక పంట సాగు చేసుకునే పరిస్థితి మరి ప్రాంతంలో ఉంది. దీని రైతులతో పాటు మరి నాటి ఈ మండల పెద్దలు మధుకర్ రెడ్డి గారు, వారితో పాటు రైతాంగం మొత్తం కూడా మరి ప్రాంతాన్ని మనం సస్యామలం చేసుకోవాలి. ఇది రైతు ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో రైతులు కూడా నీరు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఏదైతే ఆనాడు గోదావరి నీళ్లు ఎల్లందు నియోజకవర్గం ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చకుండా గత ప్రభుత్వం చేయటం. మరి ఈనాడు ఈ ప్రభుత్వం రైతులకు నీళ్ళు అనే ఒక మంచి లక్ష్యంతో ఉన్నట్టు ప్రభుత్వం ఏదైతే దేవదల నీరు మరి ప్రాంతం ఉన్నటువంటి పాకాల చెరువులో లిఫ్ట్ ద్వారా రావటం, ఆ పాకాల చెరువు సంబంధించినటువంటి నీళ్ళని లిఫ్ట్ ద్వారా పందిపంపుల చెరువుకేస్తే, పందిపంపుల వాక్కేస్తే తద్వారా బయ్యారం పెద్ద చెరువుకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఒక లిఫ్ట్ పెట్టి బయ్యారం పెద్ద చెరువుకు లిఫ్ట్ పెట్టి మరి తులారానికి పంపిస్తే ఈ పక్కన ఉన్నటువంటి కంబాలపల్లి చెరువు అనుసంధానంతో రైతులకి 2 పంటలతో పాటు మైబాద్ కూడా మరి మంచినీటి సమస్య తీర్చే విధంగా మరి అవకాశం ఉంటుంది. మరి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు కూడా అందరూ వచ్చి కలిసి వారిని వేడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని రైతాంగంలో ఈ తులారం ప్రాజెక్టు సుమారు 2021లో నిర్మాణం చేసుకొని ఆనాటి ఎస్టిమేట్ ద్వారా 1200 ఎకరాలకు నీరు ఇవ్వాలని చెప్పి, రైతులకు ఇవ్వాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిర్ణయించడం. కానీ అరకొర నీళ్లతో రైతాంగానికి నీరు అందించే పరిస్థితి లేదు ఈనాడు. సుమారు ఒక 600 ఎకరాలకే అరకొర నీళ్లతో ఒక పంట సాగు చేసుకునే పరిస్థితి మరి ప్రాంతంలో ఉంది. దీని రైతులతో పాటు మరి నాటి ఈ మండల పెద్దలు మధుకర్ రెడ్డి గారు, వారితో పాటు రైతాంగం మొత్తం కూడా మరి ప్రాంతాన్ని మనం సస్యామలం చేసుకోవాలి. ఇది రైతు ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో రైతులు కూడా నీరు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఏదైతే ఆనాడు గోదావరి నీళ్లు ఎల్లందు నియోజకవర్గం ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చకుండా గత ప్రభుత్వం చేయటం.
మరి ఈనాడు ఈ ప్రభుత్వం రైతులకు నిలువని ఒక మంచి లక్ష్యంతో ఉన్నట్టు ప్రభుత్వం ఏదైతే దేవదల నీరు మరి ఈ ప్రాంతం ఉన్నటువంటి పాకాల చెరువులో లిఫ్ట్ ద్వారా రావటం, ఆ పాకాల చెరువు సంబంధించినటువంటి నీళ్ళని లిఫ్ట్ ద్వారా పందిపంపుల చెరువుకేస్తే పందిపంపుల వాక్కేస్తే తద్వారా బయారం పెద్ద చెరువుకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఒక లిఫ్ట్ పెట్టి బయారం పెద్ద చెరువుకు లిఫ్ట్ పెట్టి మరి తులారానికి పంపిస్తే ఈ పక్కన ఉన్నటువంటి కంబాలపల్లి చెరువు అనుసంధానంతో రైతులకి 2 పంటలతో పాటు మైబాద్ కూడా మరి మంచినీటి సమస్య తీర్చే విధంగా మరి అవకాశం ఉంటుంది. మరి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు కూడా అందరూ వచ్చి కలిసి వారిని వేడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని రైతాంగాన్ని సస్యామలం చేయాలి, ప్రతి ఎకరాకు నీళ్లు అని చెప్పి మరి రైతులు కోరటం జరిగింది. తప్పకుండా మరి అధిష్టానం దృష్టి తీసుకుపోయి రైతుల యొక్క సమస్యను, రైతుల యొక్క కోరికను ఏదైతే మనం ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో రైతులకు పెద్దపీట వేస్తాం, రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చామో అది నెరవేర్చే విధంగా మరి ప్రాంత ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బయ్యారం మండల శివారు అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య. కోడూరు మండలంలో నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ కలిగినటువంటి పోలీస్ అధికారి వీరాంజనేయులు బండే శ్రీనివాసరావు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.